నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. దిస్ ఇస్ అపూర్వ. అసెంబ్లీ ఎన్నికల్లో అదరగొట్టారు. అది తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ఉరుకుతున్నారు. ప్రత్యర్థులు ఎవరైనా కూడా భయపడేదే లేదు అని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కనీసంలో కనీసం 14 లోక్సభ స్థానాలను గెలుచుకుని తీరాలి అని కాంగ్రెస్ నాయకత్వం చాలా బలంగా ఉంది. దీనికి అనుగుణంగానే లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక కసరత్తు మొదలుపెట్టేసింది. ఇప్పటికే కొందరు తమకు టికెట్ ఖరారు అయిపోయింది అని చెప్పుకుని తిరుగుతూ ఉంటే, మరికొందరు తమకు టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టే ధైర్యం పార్టీ నాయకత్వానికి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల విజయాలతో లోక్సభ ఎన్నికల్లోనూ ఈజీగా గెలవచ్చు అన్న అంచనాలతో లోక్సభ స్థానాలకు పోటీ పెరిగింది. రాష్ట్రంలో అధికార పీఠం ఎక్కిన ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు హస్తం పార్టీ పెద్దలు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి, నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ ముగ్గురు ఎంపీలు ఇప్పుడు అసెంబ్లీకి ఎంపికయ్యారు. ఒకరు సీఎం కాగా మిగిలిన ఇద్దరు రాష్ట్ర మంత్రులయ్యారు. ఈసారి కనీసం 12కు పైగా స్థానాలను గెలుచుకోవాలి అని హస్తం పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఎక్కువ ఉండటం హస్తం పార్టీకి గెలుపుపై ధీమా పెంచుతోంది. దీంతో ఎంపీ టికెట్ కోసం ఈసారి పార్టీలో పోటీ బాగా పెరిగిపోయింది. దీంతో పాటు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన చాలా మందికి కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చింది. మల్కాజ్గిరి నుంచి గతంలో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ నుండి గతంలో పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ మళ్లీ బరిలో ఉండొచ్చు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ పై అనిల్ కుమార్ యాదవ్ కు హామీ ఇచ్చారు. అయితే అంజన్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయన ఎంపీ బరిలో దిగుతారనే చర్చ జరుగుతోంది. ఇక చేవెళ్ల టికెట్ కేఎల్ఆర్ ఆశిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ లేదంటే బీజేపీ నుంచి కీలక నేతలను ఆకర్షించి బరిలో దింపవచ్చనే చర్చ కూడా సాగుతోంది. మహబూబ్ నగర్ టికెట్ ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి ఆశిస్తున్నారు. వంశీచంద్ కు ఏఐసీసీ హామీ ఇచ్చినట్లుగా సమాచారం. నాగర్ కర్నూలు పార్లమెంట్ టికెట్ మల్లు రవి లేదంటే మంద జగన్నాథంకు ఇచ్చే పరిస్థితి ఉంది. భువనగిరి టికెట్ కోసం చామల కిరణ్ ట్రై చేస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన మధు యాష్కి కూడా భువనగిరి ఎంపీ టికెట్ అడుగుతున్నారట. ఇక నల్లగొండ టికెట్ ను సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తారు అని ఇప్పటికే ఏఐసీసీ సెక్రటరీలు హామీ ఇచ్చారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తాను అని జనార్దన్ రెడ్డి ప్రకటించడంతో మళ్లీ చర్చకు దారితీసింది. ఖమ్మం ఎంపీ టికెట్ తనదేనంటూ ఇప్పటికే రేణుకా చౌదరి ప్రకటించుకున్నారు. అయితే ఆ పార్టీ అవసరాల దృష్ట్యా మరో కొత్త పేరు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మహబూబాబాద్ ఎంపీ టికెట్ ను మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కు పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది. వరంగల్ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ట్రై చేస్తున్నారు. అయితే తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ కి వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కరీంనగర్ ఎంపీ టికెట్ ను బలమూరు వెంకట్ కు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారని టాక్. ఇక పెద్దపల్లి ఎంపీ టికెట్ ను వివేక్ తన కొడుకు వంశీకి అడుగుతున్నారట. లేదంటే ఏ చంద్రశేఖర్ కు అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం ఉందట. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం నరేష్ జావత్ ప్రయత్నిస్తున్నారు. మెదక్ ఎంపీ బరిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉండే అవకాశం ఉంది. ఇక జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షట్కార్ పోటీ చేయనున్నట్లుగా సమాచారం. నిజామాబాద్ ఎంపీ కోసం మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్ లో పోటీ గట్టిగానే ఉంది. అయితే సునీల్ టీం ఫైనల్ చేసిన వారికే టికెట్ దక్కే పరిస్థితి ఉండటంతో అక్కడ మంచి మార్కులు కొట్టేసేందుకు ఎంపీ టికెట్ల ఆశావహులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.